Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. Ethics and International Relations. ఎథిక్స్కి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఏంటి సంబంధం అనిపిస్తుంది, కానీ డిఫరెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఫార్మాట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. చివరిదాకా చూడండి. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. వెన్ ఎవర్ వీ హ్యాండిల్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ ఇట్ గివ్స్ న్యూ పర్స్పెక్టివ్. చాలా కొత్తగా అనిపిస్తుంది. మీరు ఈ క్వశ్చన్స్ అన్నీ వింటే మీకు కూడా ఒక మంచి పర్స్పెక్టివ్ వస్తుంది. సో ఐ విల్ స్టార్ట్ విత్ టెర్రరిస్ట్ వర్సెస్ ఫ్రీడమ్ ఫైటర్స్. వీటికి కూడా మనకు రిలేషన్షిప్ ఏంటిది, ఎట్లా కామన్ అనిపిస్తుంది. సో లెట్ మీ స్టార్ట్ విత్ ఎ క్వశ్చన్. ఇప్పుడు వన్ మ్యాన్స్ టెర్రరిస్ట్ ఈజ్ అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఫైటర్. ఇప్పుడు మీరు ఒక ఫ్రీడమ్ ఫైటర్ అంటారు, వేరే వాళ్ళని టెర్రరిస్ట్ అంటారు, వేరే కంట్రీ వాళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భగత్ సింగ్ ఉన్నాడు, మనము చాలా గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ కింద భావిస్తే మరి బ్రిటిష్ వాళ్ళు టెర్రరిస్ట్ అన్నారు కదా. అంటే మన కాశ్మీర్లో టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్ళు పాకిస్తాన్కు లేకుంటే వేరే వాళ్ళకి సంబంధించి ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు కదా అనే ఒక క్వశ్చన్ అనమాట ఇది. డూ యూ అగ్రీ విత్ ఇట్? సో జస్టిఫై అంటే ఈ స్టేట్మెంట్ని జస్టిఫై చేయమనట్లే, నువ్వు ఏ స్టాండ్ తీసుకుంటావో దాన్ని. ఇఫ్ యూ అగ్రీ యూ జస్టిఫై దాట్, ఇఫ్ యూ డిసగ్రీ యూ జస్టిఫై దాట్. సో లెట్ మీ గివ్ మై పర్స్పెక్టివ్. ఐ డిసగ్రీ విత్ ఇట్. ది రీజన్ ఈజ్, ఇప్పుడు భగత్ సింగ్ ఉన్నారు, ఆయన ఎప్పుడూ కామన్ పీపుల్ని హామ్ చేయలేదు. ఇండియన్స్నే కాదు, బ్రిటిషర్స్ని కూడా ఎవరిని. ఆయన ఏం చేశారు, శాండర్స్ని అటాక్ చేశారు. ఎందుకు? బట్ యాక్చువల్లీ శాండర్స్ వాస్ నాట్ ది టార్గెట్. ఈ కన్ఫ్యూజ్డ్ హిమ్ ఫర్ జేమ్స్ స్కాట్ని ఎందుకు టార్గెట్ చేశారు? లాలా లజపత్ రాయ్ మీద లాఠీ చార్జ్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చాడు కాబట్టి ఆ కారణంగా లాలా లజపత్ రాయ్ చనిపోయారని ఆ కోపంతో ఈయన చేశారు తప్పించి చర్యకు ప్రతిచర్య కింద. అంతేకాని డైరెక్ట్గా ఒక పోలీస్ని కూడా అటాక్ చేయలేదు, ఒక ప్రజల్ని అస్సలు టచ్ చేయలేదు. ఇంకా రెండు ఇంప్రూవైజ్డ్ బాంబ్స్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ ఢిల్లీలో పెట్టారు. అప్పుడు కూడా ప్రాణహాని కలగాలని వాళ్ళ ఉద్దేశం కాదు, అసలు జరగలేదు. కాబట్టి ఈ రెండు సంఘటనలే ఆయన ముఖ్యమైనవి. కాబట్టి హీ నెవర్ టార్గెటెడ్ పీపుల్. లైక్ అతనిది జెనైన్ ఒక విషయాన్ని అందరి దృష్టికి తీసుకురావాలి, ప్రభుత్వం దృష్టికి, ప్రపంచం దృష్టికి అని అలా చేశాడు. ఆ తర్వాత కూడా క్షమాభిక్ష పెడితే ఉరిశిక్ష వెయ్యరు అని చెప్పినా కానీ, వాళ్ళ ఫాదర్ వచ్చి రిక్వెస్ట్ చేసినా కానీ నువ్వు పార్డన్ చేయమని రిక్వెస్ట్ చేయలేదు. నేను చనిపోతే అన్న ప్రజల్లో ఉత్తేజం వస్తుందని చెప్పి చనిపోవడానికి సిద్ధపడ్డాడు. అంటే చంపడం కాదు ఆయన ముఖ్యం, చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది అది. అదే టెర్రరిస్టులు తీసుకోండి, దే టార్గెట్ పీపుల్ టు ఇవోక్ ఫియర్ అండ్ టెర్రర్. వాళ్ళు టెర్రర్ క్రియేట్ చేసి ప్రజల్లో, కామన్ పీపుల్లో. ఇప్పుడు గోకుల్ చాట్ ఇన్సిడెంట్ తీసుకోండి, వాళ్ళు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ చనిపోవాలా అన్నట్టు వాళ్ళు టార్గెట్ చేశారు. సో అది బ్యాడ్. ఇప్పుడు ఐఆర్ఏ ఉంది, అంటే అదొక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని బ్రిటిష్ వాళ్ళు అన్నప్పటికీ వాళ్ళ స్వాతంత్ర పోరాటం కోసం చేసుకుంటున్నారు. సో ఇట్లా మనము కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాలి వాళ్ళ పర్పస్ ఏంటి, ఏం చేస్తున్నారు అని. సో కామన్గా ఏమీ లేదంటే ఉంది, ఇద్దరు వైలెన్స్కే. ఇప్పుడు టెర్రరిస్టులైనా ఫ్రీడమ్ ఫైటర్స్లో కొంత ఒక టెర్రరిజం కాంపోనెంట్ ఎక్కడుంది, యాంగరు, వైలెన్స్ అనేది కామన్గా ఉంది. నాట్ ఆల్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఇప్పుడు గాంధీ చెప్పిన మార్గంలో వెళ్ళిన వాళ్ళకి అది ఆ కాంపోనెంట్ లేదు, కానీ కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ మార్గాన్ని ఎన్నుకున్న వాళ్ళతో కంపారిజన్. ఇప్పుడు సో వార్ విత్ వీకర్ ఎనిమీ, ఈజ్ ఇట్ ఎథికల్? సో ఇఫ్ ఇట్ ఈస్ అనెథికల్ టు స్పాన్సర్ టెర్రరిజం ఇన్ అన్ ఎనిమీ కంట్రీ, outright war with a weaker enemy be considered as ethical? Critically comment. క్రిటికలీ అని ఎప్పుడన్నా కానీ రెండో వైపు కూడా ఉంటుంది అన్నట్టు అనమాట. సో వారే చేయకూడదా అంటే అట్లా చెప్పలేం, కానీ వీకర్ ఎనిమీతో వార్ చేయొచ్చా? సో వీకర్ ఎనిమీతో ఎప్పుడు వార్ చేయకూడదా? సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్. ఇప్పుడు స్ట్రాంగర్ ఎనిమీ ఉంటాడు, స్ట్రాంగర్ కంట్రీ, వీకర్ కంట్రీ ఉంటుంది. అటాక్ చేయబోతే వీన్ని వాళ్ళు మరి కౌంటర్ అటాక్ చేసి డెస్ట్రాయ్ చేసేస్తారు స్మాల్ కంట్రీని. కాబట్టే వీళ్ళు టెర్రరిజం రూట్లో వెళ్తారు. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ వార్ అనేసి వీళ్ళు అనుకుంటారు.
కానీ సో ఈ వీకర్ సెక్షన్స్ మీద యుద్ధం. దస్ అవుట్రైట్ వార్ విత్ ఎ వీకర్ ఎనిమీ ఈజ్ అనెథికల్. వీళ్ళు కూడా వీళ్ళని అటాక్ చేయడం అవుట్రైట్ వార్ ఈజ్ అనెథికల్ ఎప్పుడు. సో అఫెన్సివ్ మోడ్లో వెళ్తాయి అంటే వీళ్ళంతకు వీళ్ళే వెళ్ళి వాళ్ళని అటాక్ చేసేస్తాయి ఏం పెద్ద ప్రొవొకేషన్ లేకపోయినా. అప్పుడు స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ గెయిన్స్ కోసం అంటే వీళ్ళకి ఏదో ఒక అడ్వాంటేజ్ వస్తుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి అటాక్ చేశారు. వాళ్ళు స్ట్రాటజిక్ ఆర్ ఎకనామిక్ గెయిన్స్ కోసం చేస్తే అదే అనెథికల్. ఫర్ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. ఒకటి చైనా ఇండియా వార్ 1962. అంతవరకు పంచశీల్ అని ఇండియా సైనో ఇండియా బాయ్ బాయ్ అని ఇట్లంతా చెప్పుకుంటా అన్నప్పుడు ఒక ట్రస్ట్ ఉన్నప్పుడు యూనిలేటరల్గా వచ్చేసి శాంతి కామికుడైన నెహ్రూ పరిపాలిస్తున్నాడు, ఈయన వాళ్ళ విషయాల్లో ఇంటర్ఫీర్ కావట్లేదు, వచ్చి అటాక్ చేసేసారు. దట్ ఈస్ అంటే వాళ్ళ ఒక స్ట్రాటజిక్ రీజన్స్ కోసం చేశారు, తప్పది, అనెథికల్. ఇప్పుడు యుఎస్ ఉంది, దే కాంక్వర్డ్ ఇరాక్. ఇరాక్ కాంకర్ చేసేటప్పుడు వాళ్ళు లాభ నష్టాలు లెక్కలేసుకున్నారు. లైక్ వార్కి ఎంత ఖర్చు అవుతుంది, మళ్ళీ ఆయిల్ ప్రైజెస్ ఎంత తగ్గిపోతాయి, దానివల్ల మనకి ఎంత కంట్రోల్ వస్తుంది, జియో పొలిటికల్ అడ్వాంటేజెస్ని చూసుకొని వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. వార్ అంటే ఒక లాభ నష్టాలు బేస్ చేసుకొని ఒక బిజినెస్ మోడల్లో చేసిన వార్, అది ఎకనామిక్ రీజన్స్. సో ఒకటి స్ట్రాటజిక్ రీజన్స్ చెప్పా, ఒకటి ఎకనామిక్ రీజన్స్ చెప్పా. బోత్ ఆఫ్ దీస్ వార్స్ ఆర్ అనెథికల్. సో వార్ విత్ స్ట్రాంగర్ ఎనిమీ. ఇప్పుడు అన్ని వార్స్ అనెథికల్ అంటే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది, బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసింది, ఇట్స్ ఎ స్ట్రాంగర్ ఎనిమీతో. సో దట్స్ నాట్ అనెథికల్. ఎందుకంటే ఆమెకు వాళ్ళకి ఎథికల్ గ్రౌండ్స్ మీదనే ఆమె వెళ్ళి పోరాటం చేసింది, ఓడిపోతానని తెలిసి కూడా. సో వార్స్లో ఏవి అనెథికల్ అనేది ఇక్కడ టోటల్ క్లియర్ అనెథికల్. అఫ్కోర్స్ వార్లో కొలాటరల్ డ్యామేజ్ ఉంటుంది, మనుషులు చనిపోతారు. బేసిక్గా వైలెన్స్ టు రిజాల్వ్ ది డిస్ప్యూట్స్ ఈజ్ నాట్ ఎథికల్. కానీ వాటిల్లో క్లియర్ కట్ డిమార్కేషన్ చేయొచ్చు వీకర్ ఎనిమీ మీద వార్ చేసినప్పుడు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఎథిక్స్ గురించి మాట్లాడుకున్నాం. క్రిటికల్లీ డిస్కస్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఎథికల్ ఇష్యూస్ ఇన్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఇప్పుడు ఎథికల్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. వాళ్ళకి యుద్ధం చేసేటప్పుడేమో అల్టీరియర్గా చేసుకుంటారు, కానీ మాట్లాడుకొని ప్రెస్ మీట్లు పెట్టుకొని యుఎన్కి వెళ్ళినప్పుడు ఎథిక్స్ మాట్లాడతారు కదా, డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఎథిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎథికల్ గ్రౌండ్స్ మీద మనం చేస్తుండేది కరెక్టు, వేరే వాళ్ళు అనెథికల్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారని ఎస్టాబ్లిష్ చేయాలని ట్రై చేస్తారు. గ్రేట్ సఫరింగ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ కాశ్మీర్. ఇప్పుడు కాశ్మీరీస్ పర్స్పెక్టివ్లో చూస్తే మనము ఇప్పుడు మనదే చూసుకున్నాము. 1 year పోయింది కరోనా వలన, ఎంత కష్టపడడం, ఎంత బాధ అనిపిస్తుంది, జీవితాలన్నీ అల్లకల్లోలం అయిపోయాయి కదా. ఇప్పుడు అదే గన కాశ్మీరీస్ గురించి ఆలోచించండి. నా స్టూడెంట్ ఒక ఆయన ఇప్పుడు పుల్వామా దగ్గర వర్క్ చేస్తున్నాడు ఎయిర్ ఫోర్స్లో. అతను చెప్తున్న ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు. వాళ్ళకి అసలు ఇంటర్నెట్ ఉండదు, వాళ్ళకి పవర్ కట్స్ ఉంటాయి, వాళ్ళని జామర్స్ పెట్టి ఆపేస్తుంటారు, ఫోన్ కనెక్షన్స్ లేకుండా ఎప్పుడు రోడ్లలోకి పోవాలంటే ప్రాబ్లం, వాళ్ళ ఎకానమీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, టూరిజం బేస్డ్ ఎకానమీ అది. సో కాశ్మీరీస్కి లైఫ్ కొన్ని జనరేషన్స్ పుట్టిన ఎన్నో ఏళ్ళ నుంచి 50-60 ఏళ్ళ నుంచి అట్లే ఉంటే ఇంకా వాళ్ళకి లైఫే పోయింది కదా. సో కాశ్మీరీస్కి హ్యూమన్ రైట్స్ ఏంటి, వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు 2 దేశాలు కొట్టుకుంటున్నాయి, 2 దేశాలు కొట్టుకుంటుంటే కాశ్మీరీస్ పరిస్థితి ఏంటి? దట్ ఈస్ ది ఎథికల్గా కరెక్టా? ఇన్ని సంవత్సరాలు కాన్ఫ్లిక్ట్, పుటింగ్ జనరేషన్స్ అట్ రిస్క్ ఫర్ 60 years 70 years ప్రొలాంగ్డ్ కాన్ఫ్లిక్ట్. ఇంకా తర్వాత హ్యుమానిటేరియన్ ప్రాబ్లమ్స్. సో ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రిజనర్స్ ఆఫ్ వార్ మనం చూస్తూనే ఉంటాము. సో వీళ్ళు స్పైస్ ఉంటారు, అక్కడ దొరుకుతారు, లేకుంటే వార్లో దొరుకుతారు, దొరికినట్టు చెప్పరు, వాళ్ళు చనిపోయినారేమో వీళ్ళు అనుకుంటారు. సో లేకంటే కొంతమంది స్పైస్ ఉంటారు. ఈ గవర్నమెంట్, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వాడు స్పై కాదంట, స్పై ఓపెన్గా చెప్పడానికి లేదు కదా, స్పై ఇంక పెట్టామని. సో పాపం వాళ్ళు వెళ్ళి ఇరుక్కున్న తర్వాత గవర్నమెంట్ కూడా పట్టించుకోదు. సో ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఆఫ్ అదర్ కంట్రీ యాజ్ వెల్ యాజ్
as well hatred and chauvinism in society directed against each other, ceasefire violations in LOC, డెత్ ఆఫ్ ఆర్మీ మెన్ అండ్ ఇన్నసెంట్ సివిలియన్స్, ఇవన్నీ హ్యుమానిటేరియన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఇక్కడ ఏముంది, ప్రజలకి ఏవో అని స్టేట్మెంట్స్ ఇస్తూ అంటారు, ఎవరో వెళ్ళి యుద్ధం చేస్తారు, మనకేం పోయింది అన్నట్టు ఉంటుందన్నమాట. జనాలు నేషనలిస్టిక్గా మాట్లాడేస్తుంటారు, ఓహో అది ఇది అటాక్ చేసేయాలా, చైనా మీద యుద్ధం చేసేయాలని. ఎవరో చనిపోతారు, మనకు కాదు కదా అని నువ్వే పోయి అక్కడ పోయి నిలబడుకొని యుద్ధం చెయ్యి, అది ఉండదు. సో హ్యుమానిటేరియన్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ సంబంధించి. అన్ఎథికల్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ చేస్తుంటాము. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మిలిటరీకి ఎంత ఖర్చు పెడుతున్నావు, ఆర్మీకి లేకుంటే ఎయిర్ ఫోర్స్కి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంతంత ఖర్చు పెడితే మొత్తం ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కేర్ కానీ ఎంత డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు హాస్పిటల్స్ లేక కరోనా వచ్చినప్పుడు బెడ్స్ లేక ఇంత అల్లాడిపోతున్నాం. అదే ఇప్పుడు ఆ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏవైతే ఉన్నాయో పెట్టేస్తే ఎన్ని బెడ్స్ క్రియేట్ చేయకూడదు. ఇప్పుడు లాల్ బహదూర్ స్టేడియం ఉంది, మొత్తం షెల్టర్ దాన్ని క్లోజ్ చేసేసి బెడ్స్ వేసేస్తే ఎన్ని వేల మందిని పెట్టచ్చు అక్కడ. సో ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు కరోనా వచ్చినా కానీ. మరి ఓపెన్ ప్లేస్ తీసుకొని మొత్తం డబ్బులంతా దాని మీద పెట్టేసి అక్కడ ఐసోలేట్ చేసేస్తే ప్రాబ్లం పోయేది కదా. ఎవరి ఇళ్లలో వాళ్ళని పెట్టేస్తే స్ప్రెడ్ అయితేనే ఉంటుంది. ఒక రోజుకు ₹1,00,000 ఛార్జ్ చేస్తున్నాయి హాస్పిటల్స్. ప్రజలు ఏమైపోవాలా? ఈ డబ్బులు ఈ డిఫెన్స్ కోసము, లేకుంటే ఈ రాడార్స్ కోసము, లేకుంటే ఎయిర్ క్రాఫ్ట్స్ కోసము మనం పెట్టే డబ్బులు హెల్త్ కేర్ గురించి, ఇంకొక మంచి దాని గురించి పెట్టుకోవచ్చు కదా, ఎడ్యుకేషన్ గురించి. అన్ఎథికల్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ కిందకి ఇది వస్తుంది. సో నేచర్ కూడా దెబ్బతింటుంది. డబ్బులన్నీ తీసుకెళ్ళి యుద్ధానికి పెట్టుకుంటున్నాం మనము, అంతంత పర్సంటేజ్ ఆఫ్ జీడిపి దీనికి వెళ్ళిపోతుంది. దట్ ఈజ్ ఆల్సో అన్ఎథికల్ ఫర్ అవర్ ఓన్ పీపుల్. అండ్ దిస్ కాన్ఫ్లిక్ట్ కంటిన్యూస్గా 40 ఏళ్ళు 50 ఏళ్ళు కాన్ఫ్లిక్ట్ అంటే అక్కడ పాకిస్తాన్ వాళ్ళు సఫర్ అవుతుంటారు, ఇండియా వాళ్ళు సఫర్ అవుతుంటారు. స్పైయింగ్ ఏ ఫ్రెండ్లీ నేషన్, హౌ ఎథికల్ ఇట్ ఈస్? డూ యూ థింక్ it is ethical to spy a friendly country to serve one's national interests? In fact, there are no permanent friends and enemies but only interests అంటారు అనమాట. ఇది పాలిటిక్స్ కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కానీ ఈ రూల్ ఫాలో అవుతారు. శాశ్వత మిత్రులు శత్రువులు ఎవరు ఉండరు అనేది, కానీ మన అవసరాలు అనేటివి ఏవైతే ఉంటాయో అవే శాశ్వతం, ఇవి కంటిన్యూ అవుతూ ఉంటాయి ఒక కంట్రీ యొక్క ఇంట్రెస్ట్. అంతేగాని ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్ కాదు. ముందు రష్యా చాలా క్లోజ్ ఫ్రెండ్, ఇప్పుడు ఏమైపోయింది, న్యూట్రల్ అయిపోయింది. వాళ్ళు ఇంకా కొంచెం వరకు చైనాతోనే బాగున్నారేమో అనిపిస్తుంది. సో ఇది పరిస్థితి. ఎవరు ఆ కంట్రీ పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టే పోతూ ఉంటుంది. స్పైస్ వర్ ఎంప్లాయిడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ నాట్ ఓన్లీ టు కీప్ వాచ్ ఆన్ అదర్ సొసైటీస్ బట్ అట్ టైమ్స్ ఆల్సో ఆన్ ఓన్ పీపుల్. సో ఈ స్పైయింగ్ అనేది ఫ్రెండ్లీ నేషన్స్ మీద కూడా చేస్తారు, ఎనిమీ నేషన్సే కాదు ఫ్రెండ్లీ నేషన్స్ మీద కూడా స్పైయింగ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అమెరికా ఉంది, సిఐఏ ఉంది. ఇప్పుడు ఈ ఓన్లీ ఇరాకో లేకుంటే చైనానో రష్యా మీదనో కాదు, ఇండియా మీద కూడా చేస్తూ ఉంటుంది, పాకిస్తాన్లో కూడా చేస్తూనే ఉంటుంది, ఈవెన్ ఇజ్రాయెల్ మీద కూడా స్పైయింగ్ చేస్తూ ఉంటుంది అది. సో తెలుసుకోవాలి వాళ్ళు ఏం జరుగుతుందో. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కొత్తదేం కాదు. ఇప్పుడు మౌర్యన్ ఎంపైర్ అంతా పాటించిండేదే, కౌటిల్య చెప్పిండేది అనమాట, ఫ్రెండ్లీ నేషన్స్ మీద కూడా స్పైస్ని పెట్టాలి అని. సో ఈ స్పైయింగ్ అనేది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టేట్ టు ప్రొటెక్ట్ ఇట్స్ ఓన్ సిటిజన్స్ ఇంట్రెస్ట్ కాబట్టి స్పైయింగ్ చేస్తుంటారు. ట్రస్ట్ సావరెనిటీ బ్రీచ్ ఆఫ్ అదర్ నేషన్స్ కాబట్టి స్పైయింగ్ చేయకూడదు. ఎందుకు చేయాలి? మన ఓన్ ఇంట్రెస్ట్లు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం స్పైయింగ్ చేస్తూ ఉండాలి అందరినీ, మిత్రులు కావచ్చు శత్రువులు కావచ్చు. కానీ ట్రస్ట్ సావరెనిటీ బ్రీచ్ అదర్ నేషన్స్లో, సావరెనిటీ బ్రీచ్ ఎట్లా అంటే వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అది, దాన్ని సావరెనిటీ బ్రీచ్ అవుతుంది. ప్లస్ ట్రస్ట్ కూడా బ్రీచ్ అయింది. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, సో ఒకరి మీద ఒకరు మరి స్పైయింగ్ చేసుకుంటూ ఉంటే అనెథికల్ కదా. అలాగే ఇది ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకరి గురించి ఒకరు స్పైయింగ్ చేసుకుంటే, ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు,
చేయకూడదు, ట్రస్ట్ ఉండాలి. అలాగే రెండు మిత్ర దేశాల మధ్య కూడా ట్రస్ట్ ఉండాలి. కానీ ఎప్పుడు ఏమైతుందో తెలియక స్పైయింగ్ చేస్తూ ఉంటారు. సో ఇదన్నమాట ఎథికల్ డైమెన్షన్. మొరాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. Morality does not play a role in international relations, and whatever the mighty countries do is considered right. Do you agree with this assessment? ఎవరైతే బలమైన దేశాలు ఉన్నాయో వాళ్ళు ఏం చేసినా కరెక్టే. మైట్ ఈజ్ రైట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. ఇప్పుడు అమెరికా ఏం చెప్పినా కరెక్టే. సో అట్లే ఉంటుంది. ఇప్పుడు చైనా ఏం చేసినా కరెక్ట్ అయిపోతుంది ఈ ఏషియన్ కంట్రీస్లో. అలాగా ఉంది కదా పరిస్థితి. సో మొరాలిటీ ఎవడు చేతగానోడు, శక్తి లేనోడు మొరాలిటీ మాట్లాడతాడు, శక్తి ఉన్నాడు ఫోర్స్ యూస్ చేస్తాడు. ఫోర్స్ ఇస్ ది లాంగ్వేజ్ బిట్వీన్ ది టూ కంట్రీస్. సో వరల్డ్ హియర్స్ ది ఆర్గ్యుమెంట్ ఆఫ్ పవర్, నాట్ ది పవర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఇది వినండి మీరు ఆర్గ్యుమెంట్ ఆఫ్ పవర్ అంటే పవర్ఫుల్ పర్సన్ ఏం చెప్తాడో అదే అందరూ వింటారు. నాట్ ది పవర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్లో పవర్ ఉందనుకోండి, నేను చాలా చాలా పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్ చేశాను, నోబడి కేర్స్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ పవర్. డూ యూ అండర్స్టాండ్? సో బలమైన వాళ్ళ వాదన వేరు, బలమైన వాదనకి ఈ రోజుల్లో ఏమీ లేదు. ఇదేమి ద్వాపరయుగమో లేకంటే త్రేతాయుగమో కాదు, కలియుగం. సో బలమైన వాళ్ళ వాదనే ఇప్పుడు అందరూ వింటున్నారు, కానీ బలమైన వాదనలో వినట్లేదు. ఇండియాస్ పంచశీల్ డాక్ట్రిన్ అండ్ యాక్ట్ ఆఫ్ ఇండియా ఇన్ ఇండో-పాక్ వార్ of 1971, in which India returned the confiscated land and war prisoners to Pak because it is morally right to do. So 71లో యుద్ధంలో గెలిచాం, అయితే కూడా వాళ్ళ టెరిటరీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ప్రిజనర్స్ ఆఫ్ వార్స్ని వాళ్ళకి ఇచ్చేసాం మనం. దట్ ఈజ్ మోరల్. అలాగే పంచశీల్ ఉంది. సో యాజ్ ఎ డాక్ట్రిన్ అక్కడ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా మొరాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చింది. అయితే జనరల్గా అట్లా జరగదు. బిట్వీన్ నేషన్స్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ డామినేట్, నాట్ మోరల్స్. రెండు దేశాల మధ్య మామూలుగా సెల్ఫ్ ఇంట్రెస్టే నడుస్తూ ఉంటుంది. మోరల్స్ అవంతా కూడా వ్యక్తుల మధ్యలోనే కానీ దేశాల మధ్యలో ఉండట్లేదు. క్లైమేట్ చేంజ్ అండ్ ఎథికల్ ఇష్యూస్. క్లైమేట్ చేంజ్ ఇప్పుడు ఒకటి నేను చెప్పాను, టెర్రరిజం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్. రెండోది క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్కి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏంటి అనుకుంటే, ఇప్పుడు దాని గురించి నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్తాను. ది ఇష్యూ ఆఫ్ క్లైమేట్ చేంజ్ కన్ఫ్రంట్స్ సీరియస్ ఎథికల్ ఇష్యూస్ ఆఫ్ ఫెయిర్నెస్ అండ్ రెస్పాన్సిబిలిటీ అక్రాస్ ఇండివిజువల్స్, నేషన్స్, జనరేషన్స్, ది రెస్ట్ ఆఫ్ ది నేచర్. డిస్కస్. ఇది ఎథికల్ ఇష్యూ. ఇక్కడ ఎవరెవరి మధ్యలో ఉన్న ఎథికల్ ఇష్యూ అది? సో బిట్వీన్ ఇండివిజువల్స్, ఇది ఒక ఇండివిజువల్ టు ఇండివిజువల్. దిస్ ఈజ్ ఎన్ ఇష్యూ బిట్వీన్ ఇండివిజువల్స్. ఎన్ ఇష్యూ బిట్వీన్ నేషన్స్, ఇది ఒక నేషన్, ఇది ఒక నేషన్, ఇది ఒక నేషన్. ఈ దేశాల మధ్యలో కూడా ఎన్విరాన్మెంట్ అనేది ఒక ఇష్యూ. అండ్ జనరేషన్స్ ఎట్లంటే, ఇప్పుడు ఆఫ్రికా ఉంది, అక్కడ రెయిన్ ఫారెస్ట్లన్నీ డిస్ట్రాయ్ చేస్తున్నారనుకో, ప్రపంచానికే లంగ్ స్పేస్ అది. సో అక్కడ మొత్తం గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోతాయి ప్రపంచంలో, గ్లోబ్లో. కాబట్టి ఫారెస్ట్ ఫైర్స్ ఒక కంట్రీలో జరిగితే ప్రపంచానికి నష్టం వస్తుంది. ఇది ఒక దేశం, మా దేశం మా ఇష్టం అనుకోవడానికి లేదు. దీస్ ఆర్ లైక్ గ్లోబల్ అసెట్స్. అలాగే బిట్వీన్ జనరేషన్స్ అంటే ఫ్యూచర్ జనరేషన్ వాడాల్సినది ఇప్పుడే వాడేస్తున్నాం మనము. దట్ ఈస్ అన్ఎథికల్. తర్వాత రెస్ట్ ఆఫ్ ది నేచర్. ఆ నేచర్లో బయోడైవర్సిటీ ఉంటుంది, దాన్నంతా డిస్ట్రాయ్ చేసేస్తున్నాము. దట్ ఈస్ అన్ఎథికల్. సో మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్నాయి. సో ఇన్ డెవలప్డ్ నేషన్స్ పర్ క్యాపిటల్ ఎమిషన్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఈజ్ అరౌండ్ 50 times మోర్ దెన్ సమ్ అండర్ డెవలప్డ్ నేషన్స్. మోస్ట్ అండర్ డెవలప్డ్ నేషన్స్ని కంపేర్ చేస్తే పర్ క్యాపిటల్ ఒక్కొక్కరు ఎంత యూస్ చేస్తారో,
ఇప్పుడు నేను స్టేట్స్లో ఉన్నప్పుడు చూసేటోను, జనరల్ మోటార్స్లో పనిచేస్తుంటే కింద డిస్ప్లే చేసేసేటోళ్ళు వాళ్ళ మోడల్స్ కార్స్. హమ్మర్ అని ఒక కారు ఉండేది, అది అసలు ఎంత ఉంటుందంటే చాలా హ్యూజ్. మనం ఇప్పుడు మారుతి చూసినామనుకో, మారుతి 800, దానికి ఒక 10 టైమ్స్ ఉంటుంది బరువు పెద్దగా. దాంట్లో పెద్ద హైట్ ఉంటుంది. అది దాంట్లో ఒకడే కూర్చొని పోతూ ఉంటాడు. ఎంత అది గజ్లర్, అది తాగేస్తుంది పెట్రోల్ అంతంతా, కానీ ఒకడే కూర్చొని డ్రైవ్ చేసుకుంటూ పోతుంటాడు. ఈ ఫీల్ పవర్ఫుల్. కానీ ఎంత వేస్ట్. రాత్రంతా లైట్లు వేసి పెట్టుకొని ఉంటారు డెకరేట్ చేసి బిల్డింగ్స్ అన్నిటినీ. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యూస్ కన్జ్యూమ్ పర్ క్యాపిటా. కానీ పూరెస్ట్ కంట్రీస్ ఉన్నాయి, వాటితో కంపేర్ చేస్తే 50 టైమ్స్ ఎక్కువ వాడేస్తున్నారు వాళ్ళు. ఈజ్ ఇట్ మోరలీ కరెక్ట్? హయ్యర్ పాపులేషన్ ఇన్ ఇండియా అండ్ చైనా. ఎకలాజికల్ క్యారింగ్ కెపాసిటీకి బర్డెన్ ఇది. ఇది కూడా మనం గమనించాలి. ఎంతసేపు వాళ్ళ పర్ క్యాపిటా గురించి మాట్లాడుతున్నాం, కానీ పాపులేషన్ పెరిగిపోతుంది. ఇంతింత పాపులేషన్ సస్టైన్ చేయలేదు. సో అనిమల్ పాపులేషన్ భయంకరంగా డిప్లీట్ అయిపోతుంది, హ్యూమన్ పాపులేషన్ పెరిగిపోతుంది. ది గ్లోబ్ కెనాట్ బేర్ ఇట్. ఇంతింత పాపులేషన్ గ్రోత్ మంచిది కాదు. దట్ ఈస్ అనెథికల్. పాపులేషన్ గ్రోత్ ఇన్ కంట్రీస్ లైక్ ఇండియా ఈస్ టోటలీ అనెథికల్. యుఎస్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ ప్యారిస్ అగ్రిమెంట్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు, అమెరికా ఫస్ట్ అనేసి వాడు చేసేటివన్నీ చాలా చండాలమైన పనులు. సో వాడు ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేసాడు. దట్ ఈస్ అనెథికల్ టువర్డ్స్ ఫ్యూచర్ జనరేషన్స్ అండ్ నేచర్ హూ కెనాట్ స్పీక్ అవుట్. సో అనెథికల్ ఎప్పుడైతుంది? వాళ్ళు కూడా మాట్లాడి, వాళ్ళు కోర్టుకు వచ్చి, వాళ్ళు కంటెస్ట్ చేసి, వాళ్ళు పవర్ అప్లై చేసి, అది ఓకే. కానీ ఇక్కడ ఏమవుతుంది? అనిమల్స్ ఉన్నాయి, వాటికి అన్యాయం చేస్తున్నావు, అవి మాట్లాడగలవా? మరి మొత్తం ఇప్పుడు స్లెండర్లీ అని ఉంది, మరి ఎక్స్టింక్ట్ అయిపోతుంది, అది వచ్చి చెప్పగలదా? లేకంటే ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ ఉన్నాయి, ఎప్పుడో పుట్టబోయే తరాలు, వాళ్ళు వచ్చి మనతో ఆర్గ్యూ చేయగలవా ఇట్లా చేస్తే మాకెట్లా అని? చేయలేని వాళ్ళు, వాదించలేని వాళ్ళు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి అనెథికల్ ఇది. సో మనమేమంటే ఇంకా పంచశీల్కి వెళ్దాం. పంచశీల్లో ది 5 ప్రిన్సిపల్స్ యాజ్ స్టేటెడ్ ఇన్ ది ట్రీటీ 1954. 5 ఏంటి? మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్స్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ అండ్ సావర్నిటీ. ఎవరి టెరిటరీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి సావరిటీ వాళ్ళకు ఉంటుంది, మ్యూచువల్గా రెస్పెక్ట్ చేసుకోవాలా. నాన్ అగ్రెషన్, ఎవరు అగ్రెషన్ చూపకూడదు, ఎవరు అట్లాంటి పనులు చేయకూడదు. మ్యూచువల్ నాన్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ ఈచ్ అదర్స్ ఇంటర్నల్ అఫైర్స్లో వేలు పెట్టకూడదు. తర్వాత ఈక్వాలిటీ అండ్ మ్యూచువల్ బెనిఫిట్, మ్యూచువల్లీ బెనిఫిషియల్ థింగ్స్ చేసుకోవాలి. ఈక్వాలిటీ ఉండాలి. నేను గొప్ప, నా దగ్గర ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, నా ఎకానమీ ఇంత పెద్దది, అట్లా ఉండకూడదు. ఈక్వాలిటీ ఉండాలి. పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్, ఇవి పంచశీల్. ఈ 5 ప్రిన్సిపల్స్ బేస్ చేసుకునే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉండాలని నెహ్రూ అప్పుడు చెప్పారనమాట. 1954 అగ్రిమెంట్ ఇది. చైనా కూడా ఒప్పుకునింది. సో కొన్ని కొటేషన్స్ చెప్తాను ఇప్పుడు. సో దీస్ ఆర్ నాట్ మై ఒపీనియన్స్ ఆర్ ఎనీథింగ్ ఆర్ రైట్ ఆర్ రాంగ్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్కి, ఎథిక్స్కి సంబంధించి కొంతమంది పర్స్పెక్టివ్స్ మీకు అర్థమవుతాయి. వెన్ డిప్లొమసీ ఎండ్స్ వార్ బిగిన్స్, అడాల్ఫ్ హిట్లర్. ఎప్పుడైతే డిప్లొమసీ ఆగిపోతుందో యుద్ధం మొదలవుతుంది. ది వెస్ట్ వన్ ది వరల్డ్ నాట్ బై superiority of its ideas or values or religion, but rather by its superiority in applying organized violence. Westerners often forget this fact. Non-Westerners never do. ఈయన శామ్యూల్ హంటింగ్టన్ చాలా క్లియర్గా చెప్తున్నాడు, అమెరికా వాళ్ళు ఏదో సుపీరియారిటీ ఆఫ్ దేర్ ఐడియాసో, వాల్యూసో, రిలీజనో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ విలువలు, వాళ్ళ మతము, వాళ్ళ ఆలోచన విధానంతో వాళ్ళేం గెలిచింది కాదు యుద్ధాలు. ఆర్గనైజ్డ్ వైలెన్స్ ఇది, అంతే. అది అమెరికా ఆర్ ది వెస్ట్ దే ఫర్గెట్ ఇట్, దాన్ని పూర్తిగా మర్చిపోతారు.
కానీ నాన్ వెస్ట్ నెవర్ డూ, అంటే వేరే వాళ్ళు ఎవరైతే ఈ ఆర్గనైజ్డ్ వైలెన్స్తో ఇబ్బంది పడ్డారో వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. ఇంటర్నేషనల్ పాలిటిక్స్, లైక్ ఆల్ పాలిటిక్స్, ఈ స్ట్రగుల్ ఫర్ పవర్. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఇస్ నథింగ్ బట్ స్ట్రగుల్ ఫర్ పవర్ అని చెప్తున్నాడు శామ్యుయల్ హంటింగ్టన్. ది క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ అండ్ ది రీమేకింగ్ ఆఫ్ వరల్డ్ ఆర్డర్. సివిలైజేషన్స్ మధ్యలో యుద్ధం ఇది, నాగరికతల మధ్యలో అనేసి దాంట్లో ఏం నడుస్తుంది? క్లాష్ ఆఫ్ పవర్, స్ట్రగుల్ ఫర్ పవర్. ఫారెన్ పాలసీ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ కాస్ట్ అండ్ బెనిఫిట్స్, నాట్ థియాలజీ. ఇది మతపరంగానో లేకుంటే వాల్యూ బేస్డో కాదు, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ మీద యుద్ధాలు జరుగుతాయి. ఫారెన్ పాలసీ కూడా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ మీదనే జరుగుతుందని చెప్పి ఫరీద్ జకారియా ది పోస్ట్ అమెరికన్ వరల్డ్ అనే చోట చెప్పాడనమాట. ఇంకా చార్లెస్ టిల్లీ ఏమంటారంటే వార్ మేడ్ ది స్టేట్స్ అండ్ ది స్టేట్స్ మేడ్ వార్. సో ఇక్కడ వార్ అనుకోండి, ఇవి స్టేట్స్. సో యుద్ధాలు దేశాలని, దేశాలు యుద్ధాలని క్రియేట్ చేస్తుంటాయి. ఐ ఆల్వేస్ వండర్డ్ if the good people who send us Bibles really think that hookworm and hunger are healed by scriptures, our patients are illiterate. ఎంత బాగా చెప్పాడు చూడండి ఈయన, అబ్రహాం వర్గీస్. ఈయన కటింగ్ ఫర్ స్టోన్ అనే పుస్తకంలో ఈయన స్టాన్ఫోర్డ్ ప్రొఫెసర్, ఇస్ ఏ ఇండియన్ ఆరిజిన్ పర్సన్. ఆఫ్రికాలో సెటిల్ అయిపోయి ఇండియన్ ఆరిజిన్ పీపుల్, తర్వాత అమెరికాకు వచ్చి అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు. ఎక్సలెంట్ థాట్స్ ఉన్నాయి ఈ పుస్తకంలో. ఐ ఆల్వేస్ వండర్డ్ ఇఫ్ గుడ్ పీపుల్ హూ సెండ్ అస్ బైబిల్స్, బైబిల్స్ పంపిస్తూ ఉంటారు. ఈవెన్ వివేకానంద సెట్ ది సేమ్ థింగ్. సో మాకేం లాభం ఆ బైబిల్స్తో అని. సో రియలీ థింక్ దట్ హుక్వామ్ అంటే డిసీజెస్ గురించి చెప్తున్నాడు, హంగర్ గురించి చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఆ పుస్తకాలతో ఏమి క్యూర్ కావు కదా. ఈయన సర్కాస్టిక్గా అంటున్నాడు, అవర్ పేషెంట్స్ ఆర్ ఇల్లిటరేట్. వాళ్ళకి చదువు రాదు కదా పాపము, నువ్వు బైబిల్ చదివేస్తే వచ్చేస్తాయా అంటే అది కూడా లేదు, జస్ట్ చెప్తున్నాడు అనమాట సెటైరికల్గా. ఇఫ్ బ్లూ హెల్మెటెడ్ UN peacekeepers show up in your town or village and offer to protect you, run. Andrew Thompson, emergency sex and other desperate measures, true stories from a war zone. ఈయన చాలా ఈ పీస్ కీపింగ్ ఫోర్సెస్ మీద ఒక సెటైర్ అనుకోవచ్చింది. బ్లూ హెల్మెటెడ్ యుఎస్ పీస్ కీపర్స్ బ్లూ హెల్మెట్ పెట్టుకొని వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మీకు హెల్ప్ చేస్తానంటారు, మీ విలేజ్కి వస్తారు, మీ టౌన్కి వస్తారు, ప్రొటెక్ట్ చేస్తామంటారు. వాళ్ళని చూస్తే పారిపోండి అని చెప్తున్నాడు. ఎందుకు? వాళ్ళ వల్ల ఏం లాభం లేదని. కోఫీ అన్నన్ అయితే దీన్ని బుక్ని బ్యాన్ చేయమని రిక్వెస్ట్ చేశారు. డిబేట్ ఒకటి స్టార్ట్ అయిందనమాట, ఫ్యూచర్ డైరెక్షన్ ఆఫ్ UN గురించి. ఐపీకేఎఫ్ కూడా మనం ఏదో మంచి కోసం పంపిస్తాము శ్రీలంకకి, కానీ వాళ్ళంతా బాధపడి తమిళియన్స్ రాజీవ్ గాంధీని చంపేశారు తర్వాత. సో ఇది పీస్ కీపింగ్ బాగానే ఉంటుంది, కానీ ఫోర్స్ ఈజ్ ఫోర్స్. ఆ ఫోర్స్ వలన ఈక్వేషన్స్ మరి దెబ్బతింటాయి. సో బ్రిలియంట్లీ రిటర్న్ అండ్ మోర్డెంట్లీ ఫన్నీ, ఇట్ ఈస్ ఏ బుక్ దట్ కంటిన్యూస్ టు మేక్ వేవ్స్. ఈ పుస్తకం తర్వాత జాన్ ఎఫ్ కెనడీ ఏమన్నాడు చూద్దాం. జాగ్రఫీ హ్యాస్ మేడ్ అస్ నైబర్స్, హిస్టరీ హ్యాస్ మేడ్ అస్ ఫ్రెండ్స్, ఎకనామిక్స్ హ్యాస్ మేడ్ అస్ పార్ట్నర్స్, నెసెసిటీ హ్యాస్ మేడ్ అస్ allies. Those whom God has so joined together, let no man put asunder. Asunder అంటే అపార్ట్. సో జాగ్రఫీ వలన నైబర్స్ అయ్యాము. ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు. హిస్టరీ మేడ్ అస్ ఫ్రెండ్స్, కొంత హిస్టారిక్ రీజన్స్ వలన ఫ్రెండ్స్ అయ్యాం మనం. ఎకనామిక్స్ హ్యాస్ మేడ్ అస్ పార్ట్నర్స్, ఎకనామిక్ రీజన్స్ వలన
పార్ట్నర్స్ అయ్యాం. అండ్ నెసెసిటీ కారణంగా మనకు అవసరాల కారణంగా అల్లైస్ అయ్యాం. సో ఇప్పుడు దేవుడు అందరినీ కలిపాడు మనల్ని ఇట్లా. ఇప్పుడు ఈవెన్ సిబ్లింగ్స్ మధ్యలో కూడా చూసుకోండి, దేవుడు అలా కలిపాడు అంతే. ఇంకా సో లెట్ నో మ్యాన్ పుట్ అసెండర్ అంటే అపార్ట్ చేయకూడదు, దీన్ని మళ్ళీ వేరు చేయొద్దండి అంటున్నాడు జాన్ ఎఫ్ కెనడీ. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కొన్ని కారణాలు ఉన్నాయి కదా దగ్గర కావడానికి, మళ్ళీ ఎందుకు దూరం కావడం అని. ఇట్ ఈజంట్ ఎనఫ్ టు టాక్ అబౌట్ పీస్, వన్ మస్ట్ బిలీవ్ ఇన్ ఇట్. ఊరికే మాట్లాడితే సరిపోదు. ఎలినార్ రూస్వెల్ట్ చెప్పారనమాట. ఎలినార్ రూస్వెల్ట్ ఊరికే పీస్ గురించి మాట్లాడకండి, జస్ట్ బిలీవ్ ఇట్. అండ్ ఇట్ ఈజంట్ ఎనఫ్ టు బిలీవ్ ఇట్, వన్ మస్ట్ వర్క్ ఆన్ ఇట్. ఊరికే నమ్మితే కూడా సరిపోదు, నమ్మి ఇంట్లో కూర్చుంటే ఏం లాభం, దాని మీద వర్క్ చేయండి, పుట్ ఇట్ ఇంటూ యాక్షన్. తర్వాత హెన్రీ కిసింజర్, ఈయన మ్యాక్వెల్లే ఇన్ ప్రాక్టీస్ అనుకోవచ్చు కొంతవరకు. ఇతనికి ఏం మోరల్స్ ఎథిక్స్ అవేం లేవు, అమెరికా ఫారెన్ పాలసీ మొత్తం ఇతను డ్రైవ్ చేశారు. చాలా రెస్పెక్ట్ ఉంది అమెరికాలో ఇతనంటే. బట్ హీ మేడ్ ఇంపాక్ట్. ఏ కంట్రీ దట్ డిమాండ్స్ మోరల్ పర్ఫెక్షన్ ఇన్ ఇట్స్ ఫారెన్ పాలసీ విల్ అచీవ్ నెయిదర్ పర్ఫెక్షన్ నార్ సెక్యూరిటీ. ఏ కంట్రీ అయితే మోరల్ పర్ఫెక్షన్ కావాలనుకుంటుందో ఫారెన్ పాలసీలో, వాళ్ళకేం మోరల్ పర్ఫెక్షన్ ఏం రాదు, వాళ్ళ సెక్యూరిటీ కూడా దెబ్బతింటుంది. ఈయన సెక్రటరీ ఆఫ్ స్టేట్ యుఎస్ఏకి ఉన్నాడు. ఇంకా పేట్రియాటిజం ఈజ్ వెన్ లవ్ ఆఫ్ యువర్ ఓన్ పీపుల్ కమ్స్ ఫాస్ట్. నేషనలిజం వెన్ హేట్ ఫర్ పీపుల్ అదర్ దాన్ యువర్ ఓన్ కమ్స్ ఫస్ట్. చార్లెస్ డి గూలే. ఇప్పుడు నేషనలిస్టులు ఉంటారు ఎక్కువ. ఇప్పుడు ఇండియాలో కూడా నేషనలిస్టులు ఉన్నారనమాట. వాళ్ళు ఎక్కువైపోయారంటే యుద్ధాలు ఎక్కువైతాయి. నేషనలిస్ట్కి ఏం కావాలి, మన దేశం, ఇప్పుడు మన దేశంలో ఒక నేషనలిస్ట్ ఉన్నాడు, ఒక పేట్రియాట్. పేట్రియాట్ ఏం చేస్తాడు, మన దేశంలో ఉన్న ప్రజలకి ఎలా మేలు చేయాలి అనేది చూస్తాడు. నేషనలిస్ట్ ఏంటి, పాకిస్తాన్ మీద ఎట్లా అటాక్ చేయాలి, పాకిస్తాన్ ఎట్లా డెస్ట్రాయ్ చేయాలి, ఇలా ఉంటుందన్నమాట నేషనలిస్ట్ థాట్. సో నీ వాళ్ళకు మేలు చేయడం అనేది పేట్రియాటిజము, వేరే దేశాలని హేట్ చేయడం అనేది నేషనలిజం. సో వేరే దేశాలను హేట్ చేయడం ద్వారానే మనం కలిసి ఉండాలా అనుకుంటే ఇట్స్ ఎ బ్యాడ్ రీజన్ టు బి టుగెదర్. దట్ ఈస్ నాట్ పేట్రియాటిజం. ది హోల్ ప్రాబ్లమ్ విత్ ది వరల్డ్ ఇస్ దట్ ఫూల్స్ అండ్ ఫ్యానటిక్స్ ఆర్ ఆల్వేస్ సో సర్టన్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అండ్ వైసర్ పీపుల్ సో ఫుల్ ఆఫ్ డౌట్స్. బెర్ట్రాండ్ రస్సెల్. ఈ ఫూల్స్ ఉంటారు, ఫ్యానటిక్స్ ఉంటారు. ఐ కన్సిడర్ నేషనలిస్ట్ ఇన్ దట్ కేటగిరీ. సో ఫూల్స్ అండ్ ఫ్యానటిక్స్ ఆర్ ఆల్వేస్ సో సర్టన్, కరెక్ట్ నేను చేస్తా అంటది 100%, 200% అనుకుంటా అంటాడు వాడు. కానీ వైజ్ పీపుల్ ఉంటారు, దే ఆర్ మెయిన్లీ పేట్రియాట్స్. వాళ్ళకి ఎన్నో డౌట్స్ ఉంటాయి, ఇది కరెక్టేనా, ఇది ఇట్లా చేయొచ్చా, అట్లా చేయొచ్చా. నిజంగా మంచి వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. సో ఫూల్స్ అండ్ స్టూపిడ్స్కి డౌట్స్ ఏమి ఉండవు, ఫ్యానటిక్స్కి 100% క్లియర్ ఉంటారు వాళ్ళు. ఇంకా చూడండి మావో జెడాంగ్ ఏమన్నాడో, పొలిటికల్ పవర్ గ్రోస్ అవుట్ ఆఫ్ ది బ్యారల్ ఆఫ్ గన్. తుపాకీ గొట్టం నుంచినే అధికారం వస్తుంది, రాజ్యాధికారము తుపాకీ గొట్టం నుంచి వస్తుంది. మావోయిస్టులు దీన్ని నమ్ముతారు, అందుకే వాళ్ళు తుపాకీ గొట్టం తీసుకున్నారు. సో దానికే బలయ్యారు ఆఖరికి. సో పొలిటికల్ పవర్ గ్రోస్ అవుట్ ఆఫ్ ది బ్యారల్ ఆఫ్ గన్. కానీ ఇప్పుడు గాంధీయన్ కాన్సెప్ట్ వేరు. సో ఆయన ఏం బ్యారల్ ఆఫ్ గన్ లేకుండానే పొలిటికల్ పవర్ వచ్చింది. టు బిల్డ్ మే హ్యావ్ టు బి ది స్లో అండ్ లెబోరియస్ టాస్క్ ఆఫ్ ఇయర్స్. విన్స్టన్ చర్చిల్ అంటున్నారు, ఏదైనా బిల్డ్ చేయాలంటే ఎనీథింగ్, ఎప్పుడో ఒక ఫ్లైఓవరే తీసుకోండి, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, అది కొలాప్స్ కావడానికి ఎంత టైం పడుతుంది, దాని మీద బాంబులు పెట్టి వేలు చేస్తే. సో ఎనీ కన్స్ట్రక్షన్, ఎనీ పాజిటివ్ థింగ్ టు బిల్డ్ is a slow and laborious process. To destroy can be a thoughtless act of a single day. ఇప్పుడు హిరోషిమా నాగసాకి డెవలప్ చేయడానికి ఎంత టైం పట్టింటుంది, దాన్ని డెస్ట్రాయ్ చేయడానికి బాంబులు వేసి ఎంత టైం పట్టింది, అది విన్స్టన్ చర్చిల్ చెప్తున్నాడు. ఇట్ మే బీ లాంగ్ బిఫోర్ ది లా ఆఫ్ లవ్ విల్ బి రికగ్నైజ్డ్ ఇన్ ఇంటర్నేషనల్ అఫైర్స్. మహాత్మా గాంధీ చెప్తున్నారు, లా ఆఫ్ లవ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో రికగ్నైజ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ది మెషినరీస్ ఆఫ్ గవర్నమెంట్ స్టాండ్ బిట్వీన్
అండ్ హైడ్ ది హార్ట్స్ ఆఫ్ వన్ పీపుల్ ఫ్రమ్ దోస్ ఆఫ్ అనదర్. ఇప్పుడు నేనున్నాను, మై హార్ట్ బీట్స్ ఫర్ ది పీపుల్ ఆఫ్ పాకిస్తాన్ and there are Pakistanis who love Indians. So I had a really good friend in America. Americalo Pakistan born. He was my boss and we used to go for movies and we used to have a lot of fun and family relationship and all that. So I love him. అంటే he used to love me like ఒక ప్రేమ అనేది ఒక దేశం వాళ్ళ మొత్తం ఫ్యామిలీ మనకి అందరూ ఒకటే, మనుషులంతా ఒకటే అనిపిస్తుంది అక్కడికి వెళ్ళి చూస్తే. ఇక్కడ కూర్చొని ఎంతసేపు బ్యారియర్స్ అయిపోయాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ఈ గవర్నమెంట్స్ దే ఆర్ బ్యారియర్స్ బిట్వీన్ పీపుల్. ఇక్కడ పీపుల్ ఉన్నారు, దే హ్యావ్ లవ్ ఫర్ అదర్ పీపుల్, కానీ ఇది ఏమవుతుందంటే బ్యారియర్ అయిపోయింది గవర్నమెంట్ అనేది. అదే గాంధీజీ చెప్తున్నారు, ఒక ప్రేమ అభిమానము అనేది ఈ వ్యక్తులకి ఆ వ్యక్తులకి మధ్యలో ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ అనేది వ్యక్తుల సంబంధం లేకుండా ఇంపర్సనల్, ఇన్హ్యూమన్ బ్యారియర్ లాగా తయారైపోతుంది అని చెప్తున్నాడు. ది మిషనరీస్ ఆఫ్ గవర్నమెంట్ స్టాండ్ బిట్వీన్ అండ్ హైడ్ ది హార్ట్స్. ఇవన్నీ హైడ్ అయిపోతున్నాయి ఫ్రమ్ దోస్ ఆఫ్ అదర్స్. దట్స్ వాట్ మహాత్మా గాంధీ సేయింగ్. సో కానీ లాంగ్ టర్మ్లో ఎప్పటికో ఒకసారి అంతర్జాతీయ సంబంధాలలో విలువల కంటే ముఖ్యంగా ప్రేమ, మానవులంటే సర్వ మానవ సౌభ్రాతృత్వం, తర్వాత వసుధైవ కుటుంబకం, ప్రపంచం మొత్తం ఒకటే కుటుంబం అనే భావం కలిగినప్పుడు ఈ ఆర్టిఫిషియల్ బౌండరీస్ ఎవరైతే ఏ మెక్మోహన్ లైనో లేకుంటే ఇంకొక లైనో, ఇప్పుడు ఈవెన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఒక లైన్ గీశారు. సో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ బౌండరీస్. అందరూ తెలుగు వాళ్ళు ఒకటే, అందరూ భారతీయులు ఒకటే, అందరూ మనుషులు ఒకటే. ఆ రకమైన దానికి అడ్డుగోడలే ఇవి. ఈ దేశము అన్న కాన్సెప్ట్, రాష్ట్రము ఒక అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసము స్టేట్స్ ఉండాలి, అంతే తప్పించి అది వేరు ఇది వేరు అని చెప్పి ఒక సెల్ఫిష్ అండ్ కాన్ఫ్లిక్టింగ్ అదర్స్ ఇంట్రెస్ట్ లాగా తయారు కాకూడదు. అందరూ కలిసి ఉండాలి. దట్స్ వాట్ ఈస్ ది మోటివ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మహాత్మా గాంధీ ఉద్దేశంలో. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హోప్ యూ లైక్ దిస్ సెషన్, యూ ఎంజాయ్డ్ ఇట్. ప్లీజ్ recap whatever you have written now. So we'll meet again in some other topic. Till such time, bye bye.